భాగవతము షష్ఠస్కందము ఏడ్చూరి సింగయ్య కవి రచన. బ్రహ్మ అత్యాపాతకుడు భాగవత కథాభాగము. అరివీర భయంకరుడైన వృత్తాసురుణ్ణి ఇంద్రుడు చంపగానే వృత్తాసురుని శరీరంలో నుండి ఒకానొక దివ్య తేజస్సు వెలువడింది. ఆ కాంతిపుంజం లోకంలోని జనులంతా ఆలోకిస్తూ ఉండగా ఈ లోకంలో నుంచి విష్ణులోకానికి వెళ్ళి విష్ణువులో ప్రవేశించింది. ఈ విధంగా లోక భయంకరుడైన వృత్తాసురుడు మృతుడు కావటంతో సమస్త లోకాలు సంతాపం విడిచి సంతోషించాయి. దేవతలు, ఋషులు, పితృదేవతలు, దానవులు అందరూ ఇంద్రునితో చెప్పకుండానే తమ తమ ప్రదేశాలకు వెళ్ళిపోయారు అనే వృత్తాసుర వృత్తాంతము శుకయోగీంద్రుడు చెప్పగా పరీక్షిత్తు వింటూ, అయ్యా శుకమహర్షి, దేవతలు ఇంద్రుణ్ణి పలకరించకుండా మాట మాత్రము చెప్పకుండా ఎందుకు వెళ్ళారు? అలా వెళ్ళటంలో వారికి కలిగిన సుఖం ఏమిటి? దేవేంద్రుడికి అటువంటి దుర్దశ కలగడానికి కారణం ఏమిటి? నాకు వివరించు అన్నాడు. పరీక్షిత్తు అడిగిన దానికి శుకమహర్షి ఇలా సమాధానం చెప్పాడు. మొదట్లో వృత్తాసురుని పరాక్రమానికి భయపడిన దేవతలు, మహర్షులు అందరూ వృత్తాసురుణ్ణి చంపమని ఇంద్రుణ్ణి ప్రార్థించారు. అప్పుడు ఇంద్రుడు బ్రహ్మహత్య పాతకానికి భయపడి, నేను ఇదివరకే విశ్వరూపుణ్ణి చంపి బ్రహ్మహత్యకు లోనై నానా కష్టాలు పడ్డాను. ఆ పాపాన్ని స్త్రీలకు, భూమికి, నీళ్లకు, చెట్లకు వేరువేరుగా పంచిపెట్టి ఎట్లాగో బయటపడ్డాను. మళ్ళీ ఇప్పుడు బ్రహ్మహత్య చేసి ఈ మహాపాపాన్ని ఏ విధంగా పోగొట్టుకునేది? ఈ పని నా వల్ల కాదు అన్నాడు. అందుకు మహర్షులు, నీ చేత అశ్వమేధ యాగం చేయిస్తాం. యజ్ఞపురుషుడైన శ్రీమన్నారాయణమూర్తికి సంతృప్తి కలిగించి ఆయన అనుగ్రహం వల్ల నీకు ఈ బ్రహ్మహత్య పాతకం అంటకుండా చేస్తాము. అశ్వమేధ మహాయజ్ఞం ద్వారా శ్రద్ధాభక్తులతో ఆ దేవాది దేవుణ్ణి ఆరాధించినట్లయితే దుర్మార్గుడైన వృత్తాసురుణ్ణి సంహరించిన పాపం నిన్ను ఏమీ చేయలేదు అని చెప్పి ఒప్పించారు. అప్పుడు ఇంద్రుడు సరే అని వృత్తాసుర వధకు అంగీకరించాడు. ఇప్పుడు ఈ విధంగా శత్రుడైన వృత్తాసురుణ్ణి సంహరించిన ఇంద్రుణ్ణి బ్రహ్మహత్య పాతకం చుట్టుకున్నది. ఆ పాపాన్ని భరించలేక దురవస్థ పాలైనాడు ఇంద్రుడు. బ్రహ్మహత్య భయంకరమైన ఆకారంతో దేవేంద్రుని వెంటపడింది. నరిసిన జుట్టు విరబోసుకొని ఆగు ఆగు, పోకు పోకు, ఉండు ఉండు అంటూ ఇంద్రుణ్ణి వెంటాడసాగింది.